చిన్నగున్నప్పుడు ఇంట్లో అవ్వ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే ఆ పొగకు కళ్ళు మండేవి. కానీ ఏం చేస్తాం, కడుపు నిండాలంటే పొయ్యిల కట్టెలు మండాలి. అందుకే కళ్ళు నలుసుకుంటా అట్లనే కూర్చునేది. ఆయన ఇప్పుడు అసంటి కష్టాలు తగ్గినాయి. అందరి ఇళ్లల్లో గ్యాస్ పొయ్యిలే ఉంటున్నాయి. మీదికెళ్ళి సర్కారు వాళ్ళు కూడా పేదోళ్లకు ఫ్రీ సిలిండర్లు పంచిపెడుతుర్రు. అన్నట్టు ఫ్రీ సిలిండర్లు అంటే యావికి వచ్చింది గిముచ్చడు చూడుర్రి. ఏపీ కూటమి సర్కార్ దీపం 2 పథకాన్ని మంచినే ఎగరబెడుతుంది. పోయినేడు దీపావళి నాడు చాలైన ఈ పథకంలా ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నారన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. అలా ఏప్రిల్ కెంచి జూలై నడుమ మొదటిది, ఆగస్టు కెంచి నవంబర్ నడుమ రెండోది, ఇక డిసెంబర్ కెంచి మార్చి నడుమ మూడోది. గిట ఏడాది మొత్తంలా 3 సిలిండర్లు ఇస్తామన్నది. అయితే మొన్న దీపావళి సీఎం సారు చాలు చేసిన తొలుత సిలిండర్ ఉంది కదా, ఆగో దాని గడువు అయిపోతానికి వచ్చింది. కాబట్టి మొదటి సిలిండర్ కు దరఖాస్తు అని చెప్తుర్రు సర్కారోళ్ళు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. ఈ మార్చి 31 తారీఖు లోపే దరఖాస్తు పెట్టుకోవాలి, లేదంటే 3 1 మిస్ అవుతారు అని అంటుర్రు. ఒకవేళ అప్పుడు పథకం గురించి తెలవనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడేం నారాజు కాకుర్రి. ఇంతకు మున్పు ఎట్లయితే గ్యాస్ బుక్ చేసిర్రో ఇప్పుడు కూడా గట్లనే పైసలు కట్టి బుక్ చేసుకోర్రి. ఆ టెంక మీది ఊరైతే 2 రోజులల్లా, పట్నం అయితే 1 రోజుల గ్యాస్ బుడ్డి వస్తదని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు ఈ కేవైసీ చేపించుకుంటేనే మీ గ్యాస్ పైసలు మీ ఖాతాలో పడతాయట. అయితే కొంతమందికి అట్లా చేసినా కూడా పైసలు పడతలేవట. ఈ ముచ్చట మీద అధికారులు మాట్లాడుకుంటా ఓ రేషన్ కార్డు మీద 2 గ్యాస్ కనెక్షన్లు ఉన్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకున్నా కూడా పైసలు పడకపోవచ్చు. కాబట్టి అసొంటి లింక్ లేకుండా చూసుకోర్రి. ఆయన కూడా ఏమన్నా తిప్పలుంటే 1967కు ఫోన్ కొట్టి మీ అనుమానాలన్నీ తీసుకోర్రి అని చెప్తుర్రు. ఇప్పటికే పెళ్లై ఏర్పడ్డోళ్ళు, కొత్త పెళ్లైనోళ్ళు మస్తు మంది దరఖాస్తులు పెట్టుకుర్రు. అట్లా గ్యాస్ ఏజెన్సీల కాడ ఈ కేవైసీలు కానోళ్ళు వేల మంది ఉన్నారు. మరాళ్ళ కోసం సర్కారు ఏం చేస్తుందో ఏమో గాని మొదటి సిలిండర్ కోసం చూస్తున్న ప్రజలారా మీరైతే దరఖాస్తు చేసుకోర్రు మరిగా.